నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి. అలాగే గత 5 ఏళ్లలో కరెంట్ బిల్ చూస్తే సామాన్యుడు గుండె గుబేల్ అనేది షాక్ కొట్టేది. కరెంట్ బిల్లులు చూస్తే, కరెంట్ వైర్లు తాకితే కాదు, బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి. అలాగా గత 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. ఆ ఘనత మన మంత్రి వర్యులు గొట్టిపాటి రవి గారిది అని చెప్పి మనం చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి ప్రజా పక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ప్రజల ప్రభుత్వం ఇది, పేదల ప్రభుత్వం ఇది, పేదల కోసం మనం ఏమేం చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు 10 కోట్ల వ్యయంతో 2 33 kV సబ్ స్టేషన్లు ప్రారంభించుకోబోతున్నాం. ఈ రోజు మొదటగా ఇక్కడ పంచేడులో ప్రారంభించాం. అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం. దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు. అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదట దాన్ని గొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 2 సబ్ స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడులో 3,37,00,000, కుడితిపాలెం సబ్ స్టేషన్ 3,61,00,000తో, అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకి కూడా డివిజన్ కార్యాలయానికి 3 కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిరంతరం 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తూ మరోపక్క విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ప్రజలతో ఉంటూ, అలాగే మనకి తీర ప్రాంతం ఎంతో ఉంది మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. ఆక్వా రైతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో 3.5 రూపాయి కరెంట్ యూనిట్ ఉంటే ఈ రోజు దాన్ని 1.5 రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక RDSS స్కీమ్ తో ప్రతి విలేజ్ లో 3 ఫేజ్ కరెంట్ అనేది రావడం జరిగింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా మంది వాళ్ళ ఇళ్ల మీద తీగలు, పాత పోల్స్, ఇరిగిపోయిన పోల్స్ ఇలాగా ఎంతో దుస్థితిగా ఉండేది. అలాంటిది ఈ RDSS ద్వారా మనకి కొత్త పోల్స్ అయితేనేమి, ఆ లైన్స్ కొంచెం పైకి తీసి మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల 3 ఫేజ్ కరెంట్ విలేజెస్ లో కూడా ఎక్కడ కొరత లేకుండా రాబోతుంది. ఇప్పుడు 1 దశ పనులు పూర్తయ్యాయి, 2వ దశ పనులు కూడా తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం. అన్ని గ్రామాలలో 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు 92,36,00,000తో పనులు కొనసాగుతున్నాయి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. అలాగే కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరుపేట మరియు కొడవలూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలని కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నారు మన మంత్రివర్యులు. దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అదే విధంగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. కిసాన్ సెజ్ లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మాకు కొడవలూరులో కూడా ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా మాకు 132 kV సబ్ స్టేషన్ కి శాంక్షన్ అయి వచ్చింది. ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం. అది కూడా మాకు అతి త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
సుమారు 20 నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు ఎంత సమపాలనలో తీసుకెళ్తున్నారో అలాగే ఇలాంటివన్నీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి శాఖకు సంబంధించి ప్రతి ఒక్క మంత్రివర్యులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలకి ఏమి అవసరాలో అవన్నీ కూడా తీర్చడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఈ రోజు ఇటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యుల్ని కలిగి ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చేస్తున్న గొప్ప అదృష్టం. ఇటువంటి అడ్మినిస్ట్రేటర్ కింద మనమంతా కూడా ఉన్నాము అంటే ఎంతో గొప్ప విషయం. వీటన్నిటితో పాటు ఈ రోజు మనం ఇంకొక ముఖ్య విషయం గుర్తు చేసుకోవాలి. అది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గొప్ప రోజు 2023 జనవరి 27న ఒక చారిత్రాత్మకమైన రోజు. ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పునాదులు వేస్తూ భావితరాల అభివృద్ధి కోసం ఊపిరి పోస్తూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు. అది ఆ యువగలం ప్రారంభం కావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించాలి. ఆనాటి పరిస్థితి ప్రజల్లో తెలియని ఆందోళన, ప్రశ్నార్థకంగా మారిన అమరావతి, ఆగిపోయిన పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలు, గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న రైతాంగం, దళితులు, బీసీలు మీద దాడులు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులు, పెరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ కలిపి ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ అని ఆందోళన ఉన్న ప్రజలకు నేనున్నాను అంటూ ఒక ధృవతార ఆ రోజు వెలిసింది. అదే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు. ప్రజలు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఒక వెలుగులాగా మీ అందరి మధ్యలోకి వచ్చి నేనున్నాను, భవిష్యత్తు తరాల వారికి అండగా ఉంటాను అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజల తరఫున సమాజానికి ధైర్యం నింపుతూ భవిష్యత్తుకు ఆశలు రేపుతూ తన నవగలం వినిపిస్తూ అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ 132 కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయం. ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం, చంద్రబాబు గారి లక్ష్య సాధన కోసం నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా పనిచేస్తున్న యువగల అధినేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఆయన విచ్చేసినప్పుడు 2 వరాలు ఇవ్వడం జరిగింది. అది ఒకటి, ఎంతో మంది ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్న మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి యానాది కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ యానాది కార్పొరేషన్ ఈ రోజు ప్రాసెస్ లో ఉంది. అది తప్పకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తప్పకుండా దాన్ని మనకి ఇస్తారు. అలాగే ఆయనకి రైతులు కల్లాలు అడిగారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనము 5 మండలాల్లో 5 కల్లాలు ఆల్రెడీ నోటిఫై చేశాము. అది త్వరలోనే ప్రజలకి అందుబాటు తీసుకొస్తాము. అలాగే మళ్ళీ 2వ విడత 3వ విడత కూడా ప్రతి దగ్గర ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ కళాలు మీకు బహుమతిగా ఇవ్వమని ఆయన చెప్పారు. తప్పకుండా ఈ ఆయన ఏదైతే మాటలు 2 చెప్పారో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అవి 2 కూడా నెరవేరుస్తామని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా ఈ రోజు మనకి ఇటువంటి ఒక సబ్ స్టేషన్ ఇవ్వడం, ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకంతా నీళ్లు రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి తమ సాయ శక్తులు ఉపయోగించి పనిచేసిన విద్యుత్ శాఖ అధికారులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారం. మా ప్రాంతంలో 2 సబ్ స్టేషన్స్ కావాలి, వీటి వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గరుండి వచ్చి శాంక్షన్ చేయించుకొని వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ సబ్ స్టేషన్ రావడానికి కారణం ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చేయించుకున్నారు. ఇది దాదాపు ఇవాళ 2 సబ్ స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం. ఒక్కో సబ్ స్టేషన్ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ 2 ఇచ్చాం.
దీంతో పాటు డిఈ ఆఫీస్ కావాలని అడిగారు. దాదాపు అది కూడా 4 కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం. అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం. దాదాపు 6 నెలల్లో దాన్ని కూడా కట్టి వినియోగంలో తీసుకొస్తాం. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా చెప్పారు. ఒకటి ముఖ్యంగా ఒక సబ్స్టేషన్ కావాలన్నారు. కిసాన్ సెట్ దగ్గర 33 kV సబ్స్టేషన్ కావాలన్నారు. తొందరలోనే శాంక్షన్ చేపించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి కూడా సభాపంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లానే గతంలో కూడా 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. 132 సబ్స్టేషన్ కావాలి. ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంది, రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలంటే 132 కావాలి. స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు. వాళ్ళ ఈ మీటింగ్ అయిపోగానే నేను డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టుకొని ఎంతమందికి ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాపకంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ ప్రాంతానికి ఆర్డిఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం. 50% పైన పూర్తయిపోయి రాబోయే రోజుల్లో మార్చి ఏప్రిల్ కల్లా, ఇందాక ఎస్సీ గారితో చెప్పాను, మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వడం కానీ, ఇళ్లకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా అన్ని కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాము. ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళ పత్రికలో కొన్ని రాశారు. అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. తప్పుడు రాతలు రాయటమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు రాతలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేసి ప్రజల మీద 30,000 కోట్ల భారాన్ని వేశారు. వేస్తే మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు, గడిచిన 5 సంవత్సరాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశనం చేసి వదిలిపెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, మనం రాబోయే 5 రోజుల్లో ₹1 కూడా పెంచకూడదు, ప్రజల మీద భారం వేయకూడదు. మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్కి వెళ్లే లోపల ₹1.19 తగ్గించాలి అనే ధ్యేయంతో పనిచేయమని చెప్పాడు. అదే ధ్యేయంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఇటీవల కాలం మీరు చూసి ఉంటారు, మొన్న December 31 ఏపీఈఆర్సీ కూడా 5,000 కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయద్దు, వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే భరాయించింది, గవర్నమెంట్ భరాయించాలి కానీ ప్రభుత్వమే భరాయద్దు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటికి కూడా విద్యుత్ శాఖ భారాన్ని మోయాల్సి వస్తుంది అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ పేపర్లో ఉంది కదా అని చెప్పి పదే పదే తప్పుడు ప్రచారం రాపిస్తాము. ఇవాళ మన డిస్కమ్స్ ఉన్నాయి, మనకు 3 డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో, ఒకటి తిరుపతిలో, ఒకటి విజయవాడలో, వైజాగ్ లో. వైజాగ్ డిస్కమ్ రేటింగ్ లో పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రికలో రాశారు. మనకు ఎక్కడ కూడా రేటింగ్ లో ఎక్కడ కూడా పల్ల. మనకు అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పైన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి 11,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కోసం మనకి ఏంటంటే ఆంధ్రులకు సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బతినకూడదని నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టారు. మన దానికి సంబంధించిన కరెంట్ కూడా మనం ఇస్తా ఉన్నాం. దాదాపు 550 కోట్ల 600 కోట్ల రూపాయలతో సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి, అక్కడ ఉన్న ఉపాధి దెబ్బతినకూడదు అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. ఆ డబ్బులు కట్టించుకోకపోవడం వల్ల కొంత రేటింగ్ డౌన్ అయిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం రాస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థలో ఉన్న ప్రతి కార్మికుడి దగ్గర నుంచి పైన ఉన్న వాళ్ళ దాకా అందరూ కూడా కష్టపడి పనిచేపిస్తున్నాం, పనిచేస్తారు అందరూ కూడా. దాని రిజల్ట్ మొన్న ఈ మధ్య ట్రూ అప్ ఛార్జెస్ కింద దేశంలో ఎక్కడైనా ట్రూ అప్ ఛార్జ్ అయితే ఉంటుంది. మొట్టమొదటిసారి ట్రూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు గారికి కూటమి నాయకుస్తుంది. ఈ దశగా మనం పనిచేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ చూస్తా ఉన్నారు, 18 నెలలు 19 నెలలు అయింది మన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా పనిచేసుకుంటా వెళ్తా ఉన్నాం. పెన్షన్లు ఉన్నాయి, దాదాపు ఇవాళ దేశంలో ఎక్కడేమోనన్ని పెన్షన్స్ 33,000 కోట్ల రూపాయలు మనం పెన్షన్స్ పైన ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా ఉండే ఇవ్వాల్సినవి ఉండే. తప్పకుండా రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళందరూ కూడా చాలా గ్రామాల్లో ఇందాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు గ్రామాల్లో ఇంకా పెన్షన్స్ అడుగుతా ఉన్నారంటే తప్పకుండా ఫైనాన్స్ పరంగా సౌలభ్యం రాగానే తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా చేస్తాం. పిల్లలు చదువుకోవడానికి 1 2 3 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం చేశాం. ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా చేశాం. ఉచిత బస్సు సిలిండర్ ఉచిత బస్సు ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైతులకి 2 సార్లు 2 విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేశాం. 1 కాదు 2 కాదు. ఎలక్షన్ అయితే ఏదైతే మాట ఇచ్చామో అన్ని కూడా కార్యక్రమాలు అన్ని కూడా వర్షం చేసుకుంటూ వెళ్తున్నాము. తప్పకుండా రాబోయే రోజులు ఇచ్చిన మాట ప్రకారం అవి చేసుకుంటూ
రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఆ కల్పన ధ్యేయంగానే ప్రైవేట్ కంపెనీలన్నింటినీ కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కంపెనీలు కూడా వచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరు చూసే ఉంటారు. 16,300 మందికి డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం. ఎన్ని కేసులు ఎదురైనా సరే కోర్టులో క్లియర్ చేసుకుంటూ సంవత్సరంలోనే ఉద్యోగాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేశాం. మొన్న మధ్య 6,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. ఇట్లా 1 కాదు 2 కాదు, తొందరలోనే మా డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం. దాదాపు ఏఈలు కొడుతుంది. దాదాపు ప్రతి మండలానికి ఒక ఏఈ ఉండాల్సింది ఈ 2 మండలానికి ఒక ఏఈ ఉండి 700 మంది ఏఈలు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఉన్నాం. తొందరలో మా డిపార్ట్మెంట్ లో కూడా ఏఈలు తీసుకొని ఇంకా వర్క్ బాగా స్పీడ్ గా చేయడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం 8 నెలల్లో చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ కూడా ఏది ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎంతో ఉత్సాహంతో మీ ఎమ్మెల్యే గారు ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్పాలి. ప్రతిరోజు కూడా మీ కాన్స్టిట్యున్సీ సమస్య గురించి ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ రెడ్డి గారు అని మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రతి సమస్య మీద కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఓ సంవత్సరం పాటు కాన్స్టిట్యున్సీ గారిని అవగాహన పెంచుకొని ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ అన్ని కూడా శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ మంత్రిని పిలిచి ఓపెన్ చేయించుకుంటూ మళ్ళీ ఇంకా కాన్స్టిట్యున్సీ బాగా చేయాలి, మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దల ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు. ఆయన సీనియర్, అన్ని రాజకీయాల్లో పోయినసారి రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆయన సేవా సంస్థ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఇంకా మంచి చేయాలి. నేను సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత ప్రజలకు కూడా మంచి చేయాలి. ఈ ప్రాంతానికి, నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి మంచి వ్యక్తి గురించి కూడా తెలియజేసుకుంటూ, అట్లానే ఇవాళ నన్ను కూడా ఈ కార్యక్రమంలో పిలిచి మీతో పాటు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాదాపు 8 సబ్స్టేషన్స్ కట్టాం 33/11 kV. ఇప్పుడు మళ్ళీ ఇంకా 40 కావాలని చెప్పి మన ఎస్సీ గారు అన్నారు. మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి రైతుకి. అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు. అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం. సబ్ స్టేషన్లు ఇచ్చారు. 132 kV కూడా ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి చూస్తారు. అంటే మీ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటది. ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం, ఆ తర్వాతనే ఇల్లు నేను. సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని, మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా, మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు. ప్రతి ఒక్కరిని ఆమెను మీరు కోవూరులో జాగ్రత్తగా పెట్టుకోండి. అంతకంటే చెప్పేది కూడా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు మీ అందరూ ఇక్కడికి రావడం, స్పెషల్ గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.